ద ఫస్ట్ టైం నేను కొంచెం మెన్ సెటరీగా మాట్లాడుతున్నాను. బట్ అంటే జనరల్గా మెన్కి కూడా మంత్లీ కొన్ని డేస్ ఉంటాయి వేర్ దే ఫీల్ లో ఆర్ సడన్గా జోన్ అవుట్ అయిపోయి లేకపోతే డిప్రెస్డ్ ఫీల్ అయిపోయి సమ్ కైండ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ సైడ్ మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో అని చాలామంది అంటారు. కొంతమంది ఒప్పుకోరు, కొంతమందికి అర్థం కాదు, కొంతమంది ఓపెన్గా చెప్పేస్తారు. డూ యూ థింక్ దట్? డూ యూ బిలీవ్ దట్? ఐ థింక్ ఇది ఎవ్రీడే కదా అది మెన్కి. బికాజ్ ద సొసైటీ అండ్ వరల్డ్ మెన్ వైపు చాలా వియర్డ్గా ఫంక్షన్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. అంటే మనం స్ట్రగుల్ చేస్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ నోబడీ, ఐ డోంట్ థింక్ ఎనీవన్ గివ్స్ షిట్ అబౌట్ యూ. అంటే నువ్వు పోయినా పట్టించుకోరేమో. యూనో ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. నువ్వు ఏదో ఒకటి పీకాలి. రైట్. పీకి నువ్వు అప్పుడు వెళ్ళి నుంచుంటే అప్పుడు మర్యాద ఇస్తారు. కానీ ఆ మర్యాద చాలా జెలసీ అండ్ చాలా తప్పక ఒప్పుకోవడము. అసలు మొగడు అనేవాడు అసలు వాడు ఏదైనా చేయకపోతే వాడు సర్వైవ్ కాలేడు, వాడు ఇంపాసిబుల్. సో ఐ ఫీల్ దట్ వెరీ అన్ఫేర్ టు మెన్ వరల్డ్. నేను బిలీవ్ చేస్తాను అది.